ఓం గం గణపతే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మానవులను కష్టాల నుండి గట్టెక్కించే వ్రతమే సంకటహర చతుర్థి వ్రతం అండి. ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరిస్తామండి. అయితే ఈ ఏప్రిల్ నెలలో అనగా చైత్ర మాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వచ్చింది, ఈరోజు స్వామివారిని ఏ నామంతో పూజించాలి, పీఠం పేరేంటి, ఇంకా చంద్రోదయ సమయాలు ఏంటి, ఇంకా కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ రోజు ప్రారంభించవచ్చా అనే అన్ని విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మనం ఒక సంకల్పం తీసుకొని మనం ఈ సంకటహర చతుర్థి రోజున ఒక 3 నెలలు కానీ 5 నెలలు కానీ లేదా 7 నెలలు కానీ 9 నెలలు కానీ 11 నెలలు కానీ ఇలా ఒక సంకల్పం తీసుకొని స్వామివారి దగ్గర ముడుపు కట్టుకొని మనం ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తే అతి శీఘ్రంగా మనకి కోరిక అనేది నెరవేరుతుంది. మీకు ఫలితం అనేది అతి శీఘ్రంగా దొరుకుతుందండి ఈ వ్రతాన్ని కనుక ఆచరిస్తే. అయితే ఈ ఏప్రిల్ నెలలో అనగా చైత్ర మాసంలో ఈ సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో నేను ఇప్పుడైతే తెలియజేస్తాను అండి. ముందుగా ఈ చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి ఏప్రిల్ 16 అనగా బుధవారం రోజున ఉదయం 10:25 నుండి ఏప్రిల్ 17 అనగా గురువారం రోజున మధ్యాహ్నము 12 గంటల వరకు మనకి ఈ చతుర్థి తిథి అయితే ఉందండి. మనకి చంద్రోదయ సమయంలో చతుర్థి తిథి ఏ సమయంలో ఉంటే చంద్రోదయ టైంలో ఆ రోజున మనం సంకటహర చతుర్థిగా నిర్వహించుకుంటామండి. దీని ప్రకారం మనం సంకటహర చతుర్థి నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి ఏప్రిల్ 17 అనగా బుధవారం రోజున మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే ఆచరించాలండి. ఈరోజు చంద్రోదయ సమయం వచ్చి 9:27 మీకు ఇంకా ఎవరైనా చంద్రోదయ సమయం కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. వారి ప్రాంతాల్లో చంద్రోదయ సమయం ఏమిటో నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈరోజు స్వామివారిని ఏ నామంతో పూజించాలి, ఏ పీఠం పేరేంటి అనే విషయాలు నేను ఇప్పుడే తెలియజేస్తానండి. ఈ రోజున స్వామివారిని వికట మహాగణపతి అనే నామంతో పూజించాలి. స్వామివారి పీఠం వచ్చి వినాయక పీఠము. ఇంకా కొత్తగా ప్రారంభించే వాళ్ళు వ్రతాన్ని ఈ నెల ప్రారంభించవచ్చా అంటే ప్రారంభించవచ్చండి. ఏ నెలైనా మనం ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒక సంకల్పం తీసుకొని ఆ స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.